సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ కూడిక బట్టి, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో, భారంతో సహోదరి దెబోరా గారు ఈ జూమ్ ఫోరంని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడుతుంది. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి జూమ్ మీటింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. 8 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఈ మీటింగ్ లో పాల్గొవాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి. రాబోయే దినంలో ఏం జరగబోతుందో మేము తెలుసుకోవాలి. దాన్ని బట్టి మేము సిద్ధంగా ఉండాలి, వేరేలను సిద్ధపరచాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంతో కూడిన ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడులకనే చందు బ్రదర్ సాయం నేను తీసుకుంటాను. స్లైడ్ షో బ్రదర్ చేస్తారు. ఈ స్లైడ్స్ లో కూడా నేను ఎప్పుడు కూడా ప్రారంభంలో మీకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంతో కూడిన వాక్య భాగం నేను చూపిస్తాను. ఆ వాక్య భాగం బట్టే మనము ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు. ఇంకా ప్రకటన గ్రంథం మనకి సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వెంటనే చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యోహాను, నువ్వేమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. దీన్ని బట్టి మనం ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు అని నేను కొన్ని వారాలుగా మీతో పంచుకుంటున్నాను. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయం పాస్ట్ అంటే ఏమేమి ఇప్పుడు వరకు ఆల్రెడీ జరిగిందో అంతా కూడా 1వ అధ్యాయంలో ఉంది. యోహాను యేసుక్రీస్తు ప్రభువు శిలువ పక్కనే ఉన్నాడు, తల్లిని చూసుకునే బాధ్యత పొందాడు. యేసుక్రీస్తు ప్రభువు పలికిన 6వ మాట విన్నాడు, సమాప్తమయ్యేను అనేది. అంటే రక్షణ ప్రణాళిక పూర్తి అవటం ఆయన చూశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చుట చూశాడు. ఆరోహణమయ అవటం చూశాడు. పెంతెకోస్తు దినంన పరిశుద్ధాత్మ చేత అందరు అపోస్తులు ఆయన కూడా అభిషేకించబడుట చూశాడు. సువార్త బోధింపబడటం స్టార్ట్ అయింది. సువార్త బోధింపబడటం స్టార్ట్ అయింది కాబట్టి సంఘము నానా శ్రమలకి గురి అయింది. ఎందుకంటే ఎప్పుడు దేవుని రాజ్యం విస్తరిస్తున్నదో సాతానుడు ఎదిరిస్తాడు. అయినా సరే దేవుని మీద ఆధారం పడి సువార్త బోధిస్తూ ముందుకు వెళ్ళారు అపోస్తులు. డొమిషియన్ అనే రోమా చక్రవర్తి ఆయన ఆజ్ఞాపించాడు యోహాన్ని, నువ్వు సువార్త బోధించకూడదు, లేకపోతే నేను చెరలో వేసేస్తాను, పాత్మోస్ ద్వీపంకి నేను పంపించేస్తాను అని బెదిరించినా సరే యోహాను, నేను దేవుని మాటలే వినాలి, రాజాది రాజు మాటలు వినాలి, రాజు మాటలు కాదు అని ధైర్యంగా సువార్త బోధించినప్పుడు డొమిషియన్ అనే చక్రవర్తి ఏం చేశాడు, పాత్మోస్ ద్వీపంకి ఆయనని పంపించేశాడు. ఇప్పుడు యోహాన్ ఎక్కడున్నాడమ్మా? ఈ దర్శనాలన్నీ కూడా పొందేటప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. అయితే ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ముందు కూడా మీకు గుర్తు చేశాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను. దేవుని పిల్లల జీవితంలో, సేవకుల జీవితంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం నెరవేర్పు మాటి మాటికి మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి ఆలోచిద్దాం. అదే యోహాను పరిచర్యలో బిజీగా ఉంటే ఒక చోట నుంచి ఇంకొక చోట, ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళి సువార్త బోధిస్తూ విశ్వాసులని బలపరుస్తూ ముందుకు సాగుతూ ఉంటే అనుకుందాము, ఇటువంటి మంచి దర్శనములు ఆయన పొందుటకు వీలయ్యేదా? బిజీగా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటే. గివ్ మీ ఎస్ ఆర్ నో? నో పాస్టర్ గారు. నో. సో ఆయన చెరలో ఉండటము, పాత్మోస్ ద్వీపంలో ఉండటం కూడా దేవుని చిత్తమే. ఒక ఆదివారము ఆయన దేవుని ఆరాధించే సమయంలో మనమంతా కూడా చూసాము. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9-10 వచనాల్లో దర్శనములు చూడటం ఆయన స్టార్ట్ చేశాడు. మీతో ఇది కూడా పంచుకున్నాను. దర్శనము కళ మధ్యనున్న వ్యత్యాసం ఏంటంటే, కళ మనము నిద్రపోయినప్పుడు పొందుతాం ఆర్ చూస్తాం. దర్శనము మనము మేలుకొనున్న సమయంలోనే చూస్తాం. యోహాన్ చూసింది కళ కాదు కానీ దర్శనం. సో
ఎన్నో దర్శనం చూశాడు. మనము ఆ, అన్ని కూడా చదువుతూ ధ్యానిస్తూ 19వ అధ్యాయం వరకు వచ్చామండి. సో మొదటి అధ్యాయంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా కూడా రాయబడి ఉన్నది. తర్వాత 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. అది 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలు. దాన్ని మనం ప్రెజెంట్ అని ఇప్పుడు కూడా ఎందుకు అంటామంటే, ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలన్నా సమస్యలన్నా మనం గమనిస్తే, ఇప్పుడు 2025లో ఏ సంఘం అన్నా మీరు తీసుకోండి, అదే విషయాలు అదే సమస్యలు మనకు కనిపిస్తాయి. సో దాని అర్థం ఏంటి? ఆ 7 సంఘాలతో ప్రభువారు పలికిన పరిష్కారం ఆ సమస్యలకి ఈ దినం కూడా వర్తిస్తుంది. అందుకే మనం 2-3 అధ్యాయాలని ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాల్లో దేవుడు యోహాన్ని మానసికంగా ఆత్మికంగా బలపరుస్తున్నారు. దాన్ని మనం పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. ఎందుకంటే భయంకరమైన దర్శనములు యోహాను 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చూడబోతున్నాడు. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయంలో కొన్ని దర్శనములు ఆయన దుష్టులు పరిశుద్ధులను చంపివేయుట ఇదంతా కూడా చూడబోతున్నాడు. అది ఆయనకి మానసిక కలవరము పుట్టిస్తుందని దేవునికి తెలుసు. అందుకే సింహాసనం దర్శనము 4-5 అధ్యాయాల్లో దేవుడు చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. ఆ సింహాసనం దర్శనం చూపించి దేవుడు ఏ సత్యం యోహాను హృదయంలో నాటుతున్నాడు, ఏ సత్యంని ముద్రిస్తున్నాడు అంటే, యోహాను అన్నీ నా స్వాధీనంలో ఉంది, నువ్వు ఏం దిగులు పడే అవసరం లేదు. ఈ దుష్టులు తాత్కాలికంగా పరిశుద్ధులని ఓడగొడుతూ ఉండొచ్చు, ఆ చంపి వేస్తూ ఉండొచ్చు, కానీ శాశ్వతమైన విజయము పరిశుద్ధులదే అనే సత్యం నాటుటకే ఆ సింహాసనం దర్శనం దేవుడు చూపిస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయము 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనములు అన్ని కూడా మనం ధ్యానించామండి. 19వ అధ్యాయంలో ఆర్మగదోన్ యుద్ధం తర్వాత ఏమవుతుంది అని అంటే, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఇద్దరు దుష్టులని యేసుక్రీస్తు ప్రభు నరకంకి తోసివేసేస్తున్నారు. వాళ్ళ విశాలమైన సైన్యంని ఒక మాట పలికి నాశనం చేసేస్తున్నారు, చంపివేసేస్తున్నారు. ఆ శవాలన్నింటినీ కూడా తీసివేయుటకు ఇజ్రాయేలీలకు 7 నెలలు పట్టిందని నేను పోయిన సెషన్లో కూడా పంచుకున్నాను. అలాగే పక్షులు కూడా వచ్చి స్కావెంజర్స్గా పనిచేస్తూ ఆ శవాలని తినివేసేస్తున్నాయి. ఇదంతా కూడా మనం 19వ అధ్యాయం వరకు చదువుకున్నాం. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయంలో 21 శ్రమల గురించి కూడా మనం ధ్యానించాం. 7 ముద్దల తీర్పు, 7 పాత్రల తీర్పు, 7 బూరల తీర్పు, ఇవన్నీ కూడా మనం ధ్యానించామండి. ఇప్పుడు వేల పరిపాలన గురించి మనం ధ్యానించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఇది మీకు చాలా ముఖ్యమైన ప్రశ్న, ఇది ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఇది మీరు తెలుసుకుంటే నెక్స్ట్ అన్ని స్లైడ్స్ కూడా మీకు సులభంగా అర్థమవుతాయి. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. జాగ్రత్తగా వినండి. యూదుల్ క్యాలెండర్లో ప్రతి నెల 30 రోజులే ఉంటుంది అని నేను చెప్పాను. ఓకే, 30 రోజులే ఉంటుంది. 7 సంవత్సరాల శ్రమకాలంని మనం 2 భాగాలుగా విభాగించవచ్చు అని కూడా చెప్పాను. 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు. సో మొదటి శ్రమకాలం, మొదటి 3.5 సంవత్సరాలు 1260 రోజులు. 3.5 సంవత్సరాలు అని అంటే 42 మంత్స్. 42 మంత్స్ ఇంటూ 30 వేస్తే ఏమొస్తుంది మీకు? ఫిగర్ ఏంటి అడుగుతున్నా? 42 మంత్స్ ఇంటూ 30 ఎన్ని రోజులు చెప్పాలి? 1260 days, sir. 1260 days, రైట్ ఆన్సర్. సో మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలము 1260 రోజులు. మరి రెండో భాగము ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో, అది కూడా 3.5 సంవత్సరాలు, 1260 రోజులు. ఓకే, సో ఇప్పుడు ఒక వాక్య భాగం మనం చూద్దాం, దానియేలు గ్రంథంది. చందు బ్రదర్, యూ కెన్ గో టు దట్ స్లైడ్. అయితే 1260 రోజులు మనకు కనిపించట్లేదు, వేరేదో ఫిగర్ మనకి కనిపిస్తుంది. అది మనం అర్థం చేసుకుంటే వేల పరిపాలన ప్రారంభంలో ఏం జరుగుతుందో అదంతా కూడా మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. లెట్స్ గో టు 20th చాప్టర్ చందు బ్రదర్. అక్కడ దాని ప్రారంభంలో 19వ అధ్యాయం చివరికి మనం వెళ్ళిపోదాం. 20వ అధ్యాయం ప్రారంభం కాకపోయినా 19వ అధ్యాయం చివరికి మనం వెళ్తే అక్కడ దానియేలు గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది.
అది నేను మరి సహోదరి జయంతితో కూడా చదివిస్తాను. చందు బ్రదర్ కూడా మనకు అది చూపిస్తారు. ఆ ప్రవచనం ఏంటి అనేది మనం చూద్దాం. అమ్మా, దానియేలు గ్రంథం చివరి అధ్యాయము 12వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. అనుదిన బలులు నిలిపివేయబడు కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములు అగును. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నందు కాలమంతయు నీ వంతులో నిలిచెదవు. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. ఏమనంటే మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలంలో క్రీస్తు విరోధి యూదులకి స్నేహితుడుగా నటిస్తాడు. వాళ్ళ ఒక ఆలయం కూడా తాత్కాలికంగా కట్టుకుండుటకు సహాయం చేస్తాడు. కానీ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లెగుస్తాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనలో మార్పు కనిపిస్తుంది. ఆయన లోకమంతా ప్రజలని ఆయననే పూజించాలి అని బలవంతం చేస్తాడు. నేనే దేవుణ్ణి అని చెప్తూ మీరందరూ నన్ను పూజించాలి అని బలవంతం చేసినప్పుడు యూదులు తిరుగుబాటు చేస్తారు. యూదులు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళని నానా శ్రమలు పెడతాడు, నానా ఇబ్బందులు కలిగిస్తాడు. అయితే వాళ్ళు పారిపోతారు. అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత మరి యెరూషలేంని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. యెరూషలేంని స్వాధీనపరుచుకున్నప్పుడు మరి భయంకరమైన సైన్యంని తీసుకొని వచ్చి ముట్టడి వేస్తాడు క్రీస్తు విరోధి. అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. ముట్టడి వేసినప్పుడు యూదులు ఎలాగా 2000 సంవత్సరాల క్రితం తునికరించిన మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారో ఇదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆర్మగదోన్ యుద్ధంలో క్రీస్తు విరోధిని ఓడగొట్టి క్రీస్తు విరోధిని ఇంకా అబద్ధ ప్రవక్తని నరకంకి తోసివేసేస్తారు. అయితే ఇక్కడ సహోదరి చదివిన 2 ఫిగర్స్ మీకు గుర్తొస్తున్నాయి అనుకుంటా. ఒకటి 1290 days, తర్వాత 1335. చంద్ర బ్రదర్, యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. 2 ఫిగర్స్ ఉన్నాయి. ఈ ఇదంతా కూడా మనం దాటి వచ్చేసాము. చంద్ర బ్రదర్ మనకి ఇంకా ముందుకు వెళ్తారు స్లైడ్స్ తీసుకొని. లెట్స్ గో టు ది అదర్ స్లైడ్స్ బ్రదర్. ఫార్వర్డ్ వెళ్ళిపోదాము. ఇదంతా కూడా మనం చూసాము. ఓకే, ఇప్పుడు ముందు వెనకాల వెళ్ళండి బ్రదర్. వెనకాల ఓకే, వెనకాల వెళ్ళండి. ఇంకా వెనకాల వెళ్ళండి. ఓకే ఓకే, ఇంకా వెనకాల వెళ్ళండి. ఓకే, ఇంకా వెనకాల. ఓకే ఓకే బ్రదర్, ఇక్కడ. ఓకే, సో మనం గమనించేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ 1260 రోజులు అనేది కనిపించట్లేదు. 1260 రోజులు కనిపించట్లేదు, కానీ 1290 రోజులు ఒకసారి కనిపిస్తుంది. మరి 1335 రోజులు కనిపిస్తుంది. మరి నిన్న మిమ్మల్ని ఒక చిన్న మ్యాథమెటికల్ టెస్ట్ పెడతాను. 3.5 సంవత్సరాల శ్రమకాలం 2వ భాగంలో యూదులు మరి వాళ్ళ అర్పణలని అర్పించుటకు వీలవ్వట్లేదు. అంటే మొదటి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి సహాయంతో వాళ్ళు ఒక ఆలయం కట్టుకున్నారు, అర్పణలు ప్రారంభం చేశారు. కానీ 2వ భాగంలో ఎప్పుడు శ్రమలు ప్రారంభమైనాయో అప్పుడు వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. పరిగెత్తి వెళ్ళిపోయినప్పుడు జాగ్రత్తగా వినండి, 1290 రోజుల తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి? మరి ఆ అర్పణలు ఆలయంలో అర్పించుట. అరే 3.5 సంవత్సరాల శ్రమకాలము అని అంటే 1260 రోజులే ఉండాలి కదా. మరి 1290 రోజుల తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారేంటి? మరి అర్పణలని అర్పించుట అనే ప్రశ్న ఏర్పడుతుంది. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఓకే,
నేను వెరీ స్లోగా వెళ్తాను, ఎందుకంటే ఈ మర్మం మీరు గ్రహించాలి. ఇప్పుడే చక్కగా రాజ్ కుమార్ బ్రదర్ కూడా చెప్పారు, 3.5 సంవత్సరాల శ్రమకాలం అంటే 1260 రోజులే. కానీ మరి జయంతి సహోదరితో నేను చదివిస్తున్నాను అమ్మా, మరి అర్పణలు అర్పించబడుట ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట? ఎప్పుడు మరి స్టార్ట్ అవుతుందంట? ఒక్కసారి చదువు. అనుదినము బలులు 12వ అధ్యాయం 11వ వచనం మాత్రమే చదువు. 11వ వచనం మాత్రమే. 11 చదువుతున్నాయి గారు. ఉమ్. అనుదిన బలులు నిలిపివేయబడిన కాలము మొదలుకొని నాశనమును కలగచే హేయమైన దాన్ని నిల్వబెట్టు వరకు 1290 దినములగును. ఓకే, సో 1290 దినములు అనే మాట అక్కడ ఉన్నది. అంటే ఈ 30 రోజుల్లో ఆ క్రీస్తు విరోధి సైన్యం చంపబడిన తర్వాత, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త నరకంకి తోయబడిన తర్వాత అన్ని కూడా పరిశుద్ధపరిచి మరి ఆ చిన్న ఆలయంలో ఏది తాత్కాలికంగా వాళ్ళు కట్టుకున్నారో అన్ని కూడా మరి ప్రారంభం అవుటకు 30 రోజుల గ్యాప్ ఉంటుంది. 1290 మైనస్ 1260 చెప్పండి, ఎన్ని రోజులు? 1290 మైనస్ 30 డేస్ లో అన్ని కూడా మరి ఏం చేస్తారు? సరిదిద్దుకుంటారు, మరి అన్ని కూడా శుభ్రం చేస్తారు, మరి పరిశుద్ధపరుస్తారు, మరి అన్ని కూడా రీస్టార్ట్ చేయటకు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇంకా వేల ఆ పరిపాలనలో కట్టబడే ఆలయం అయితే ఇంకా కట్టబడలేదు. జాగ్రత్తగా వినండి, అది ఎజెకియల్ గ్రంథం 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయంలో ఉంటుంది. అది వేల పరిపాలన ప్రారంభం అయిన తర్వాతనే అది కట్టబడుతుంది. జాగ్రత్తగా వినండి, ఓకే? ఇప్పుడు ఈ 30 days లో ఏం జరుగుతుందో అది మనము తెలుసుకున్నాం. దాని తర్వాత మరి ఇంకొక ఫిగర్ ఉంది, 1335. అది కూడా ఒక్కసారి సహోదరి జయంతితో నేను చదివిస్తాను. అమ్మా, నెక్స్ట్ వచనం చదువమ్మా. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు. చాలమ్మా, చాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని మరి ఒక ప్రశ్న అడుగుతాను. 1335 నుంచి 1260 days తీసేస్తే ఎన్ని రోజులండి? 75 days. 75 days. రైట్ ఆన్సర్ రాజ్ కుమార్ గారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం, జాగ్రత్త వినండి. ఒకటి, యెరూషలేం లోపల ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ 75 రోజులు అంటే రెండో భాగం శ్రమకాలంలో, రెండో భాగం 3.5 సంవత్సరాలు అయిపోతున్నది. ఆర్మగదాన్ యుద్ధం జరిగింది, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త నరకంకి తోయవేయబడారు. ఇంకా ఏమైంది అని అంటే ఆ విశాలమైన దుష్టుల సైన్యము ఆర్మగదాన్లో నాశనమైంది. అంతా కూడా ఆ 1260 days సమాప్తం అవటంతో ఎండ్ అయిపోతుంది. మరి వేల పరిపాలన వెంటనే ప్రారంభం అవ్వట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అంటే 75 రోజుల తర్వాత. ఆర్ యు ఆల్ విత్ మీ? 1335 మైనస్ 1260 ఎన్ని రోజులు? 75 days. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. ఆ 75 days లో ఏం జరుగుతుంది? ఎందుకు 75 days పడుతుంది? ఎందుకు వేల పరిపాలన వెంటనే స్టార్ట్ అవ్వట్లేదు? ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని అంటే ఆ వేల పరిపాలన స్టార్ట్ అయ్యే ముందు ఈ 75 రోజుల్లో కొన్ని విషయాలు జరగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం, స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. రేపు దేవుడు మిమ్మల్ని కూడా ప్రకటన గ్రంథం ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. ఓకే, సో ఆమెన్ చెప్పండి, ఎక్కడున్నారు? సో మీకు తెలవాలి. రేపు ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, అరే పాస్టర్ గారు 1260 days కదా శ్రమకాలము, మరి 1335 days వరకు కనపెట్టే వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు దే ఆర్ బ్లెస్సెడ్ అనే మాట రాయబడి ఉన్నది, వాళ్ళు ధన్యులని రాయబడి ఉన్నది.
మరి ఏంటి పాస్టర్ గారు 1260 days తర్వాత వేల పరిపాలన స్టార్ట్ అవ్వాలి కదా, ఆర్మగదాన్ యుద్ధం కూడా అయిపోయింది కదా, దుష్టులు కూడా ఇప్పుడు పిక్చర్లో లేదు కదా, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అయితే నరకానికి తోయవేయబడ్డారు కదా, వాళ్ళ సైన్యం కూడా నాశనం అయిపోయింది కదా, మరి ఎందుకు వేల పరిపాలన స్టార్ట్ అవ్వట్లేదు అని అంటే ఈ 75 రోజుల్లో కొన్ని కార్యములు జరగాలి. ఆ కార్యములు ఏంటో మనం చూద్దాం. చందు బ్రదర్, యూ క్యాన్ డిస్ప్లే దట్ స్లైడ్. వాట్ ఆల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ 75 days? లెట్ us see ఏమేం జరుగుతుంది మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద ఇంటర్వీనింగ్ డేస్. చూడండి పైన చంద్ర బ్రదర్ చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. గ్యాదరింగ్ ఆఫ్ ద షీప్ అండ్ ద గోట్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొర్రెల మేకలని దేవుడు యెరూషలేంకి పిలిపిస్తాడు. దాని తర్వాత తీర్పు, గొర్రెల మేకల తీర్పు. పాయింట్ నెంబర్ 2 బ్రదర్ చందు, యూ కెన్ షో పాయింట్ నెంబర్ 2, జడ్జ్మెంట్ ఆఫ్ ద షీప్ అండ్ ద గోట్స్. దాని తర్వాత మనం చూస్తే షీప్ గోయింగ్ టు ద రెస్పెక్టివ్ కంట్రీస్ టు బి రూల్డ్ అండర్ ద న్యూ కింగ్డమ్ లాస్. గొర్రెల మేకల తీర్పు తర్వాత మేకలు నరకంకి తోయవేయబడుతున్నాయి, గొర్రెలు వాళ్ళ దేశాలకి వెళ్తున్నాయి. ఎందుకు? ఇప్పుడు కొత్త వేల పరిపాలన చట్టం ప్రకారంగా పరిపాలించబడుటకు ఆ గొర్రెలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ దేశాలకి వెళ్తున్నాయి. ఓకే, ఇంకా 4వ పాయింట్ ఏం జరుగుతున్నది? ల్యాండ్ ఫర్ 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్ అలాటెడ్. అది మనం చూసాము. ఎజెకియల్ గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం నుంచి ఎజెకియల్ గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం వరకు మనం గమనిస్తే 12 గోత్రాల మధ్యన ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము విభాగించబడుతుంది. ఈ ఇజ్రాయెల్ దేశము ఇప్పుడు ఎలాగుంది? మీ మెమరీని మరి నేను రీచెక్ చేస్తున్నాను. 7వ పాతల తీర్పు అయినప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎలాగుండిందో అలాగే 7వ పాతల తీర్పు తర్వాత కూడా ఉంటుందా, లేకపోతే కొన్ని మార్పులు వస్తాయా? 7వ పాతల తీర్పు, ఐఎమ్ చెకింగ్ యువర్ మెమరీ. మార్పులు వస్తాయి పాస్టర్ గారు. ఏం జరిగింది ఆ 7వ పాతల తీర్పులో? భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు మహాపట్టణము 3 భాగాలుగా విభాగించబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశము జాగ్రఫీ, టోపోగ్రఫీ మారుతుంది. మహాపట్టణము 3 భాగాలుగా విభాగించబడింది. ఇప్పుడు ఆ విభాగించబడిన భూమి 3 భాగాలుగా, దాని టోపోగ్రఫీ మారిపోయింది. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశంని 12 భాగాలుగా దేవుడు విభాగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు విభాగించి ప్రతి భాగంకి ఒక గోత్రంని నియమించి ఆ గోత్రంని అక్కడ సెటిల్ చేసి 12 మంది శిష్యులు ఉన్నారా వాళ్ళని పరిపాలించడానికి అధికారం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా లేఖనంలో ఆ ప్రవచన? చూద్దాం. 19వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం చదవండమ్మా. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్ వన్స్ అగైన్. 19వ అధ్యాయము. చందు బ్రదర్, యూ కెన్ షో ద స్లైడ్. Land for 12 tribes of Israel allotted. మత్తయి సువార్త. మా అక్కడ కొంచెం ఈ సౌండ్ వస్తుందమ్మా జయంతి గారు, ఒకసారి చూడండి. ఇరవై వచనం, 19వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. 19వ అధ్యాయము 28వ వచనం. కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనమనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలాగా విభాగించబడుతుంది ఆ మ్యాప్ కూడా మనం చూద్దాం. చంద్ర బ్రదర్, యూ కెన్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద స్లైడ్స్. ఆ మ్యాప్ కూడా మనం చూసేద్దాం. దీని గురించి నేను మరి మీతో పంచుకుంటాను, గొర్రెల మేకల తీర్పు. కానీ ఆ మ్యాప్ మనం మొదట్లో చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆ మ్యాప్ దగ్గర మనం వెళ్దాం. అక్కడ చూడండి 12 ఫస్ట్ వచ్చి మధ్యలో ఆ వేల పరిపాలనలో కట్టబడే ఆలయం ఉంటుంది. ఆ ఆలయంకి ఆనుకొని
ఎలాగా భూమిని దేవుడు విభాగిస్తున్నాడు, ఒక్కొక్క గోత్రంకి ఎలాగ ఇస్తున్నాడు, ఆ మ్యాప్ కూడా మనము చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, గో బ్యాక్. ఇక్కడ చూడండి, మధ్యలో హోలీ పోర్షన్ అంటే అక్కడ వేళ్ల పరిపాలనలో కట్టబడే ఆలయం, చాలా విశాలమైన ఆలయం. సొలొమోన్ ఆలయం కంటే పెద్ద ఆలయం, హెరోద్ ఆలయం కంటే పెద్ద ఆలయం అక్కడ కట్టబడుతుంది. దాని తర్వాత మనము పైకి వెళ్తే తూర్పు వైపు ఆ పరిశుద్ధ ఆలయము ఎక్కడ కట్టబడుతుందో, ఆ భూమిలో ఎక్కడ కట్టబడుతుందో పరిశుద్ధమైన భూమిలో, దానికి ఆనుకొని యూదా గోత్రం ఉంటుంది. ఓకే, యూదా గోత్రం. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ కర్సర్ అట్ జూడా. ఓకే, దానికి ఆనుకొని రూబేన్ గోత్రం ఉంటుంది. రూబేన్ గోత్రంకి ఆనుకొని ఇఫ్రాయిం గోత్రం ఉంటుంది. ఇఫ్రాయిం గోత్రంకి ఆనుకొని మనాషే గోత్రం ఉంటుంది. మనాషే గోత్రంకి ఆనుకొని నాఫ్తాలి గోత్రం ఉంటుంది. నాఫ్తాలి గోత్రంకి ఆనుకొని ఆషేర్ గోత్రం ఉంటుంది. ఆషేర్ గోత్రంని ఆనుకొని దాన్ గోత్రము ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే మనము దక్షిణం వైపు వెళ్దాం. ఆ పరిశుద్ధమైన స్థలము ఎక్కడ ఆలయం కట్టబడుతుందో దానికి ఆనుకొని దక్షిణం వైపు వెళ్తే బెంజమిన్ గోత్రం ఉంటుంది. బెంజమిన్ గోత్రంకి ఆనుకొని సిమియోన్ గోత్రం ఉంటుంది. సిమియోన్ గోత్రంకి ఇవ్వబడిన భూమిని ఆనుకొని ఇషాకర్ గోత్రంకి ఇవ్వబడిన భూమి ఉంటుంది. ఇషాకర్ గోత్రంకి ఇవ్వబడిన భూమికి ఆనుకొని జెబులాన్ గోత్రం భూమి ఉంటుంది. జెబులాన్ మీద కూడా కర్సర్ పెట్టండి చందు బ్రదర్. దాని తర్వాత మనము చూస్తే ఉత్తరము భాగంలో జెబులాన్ గోత్రంకి ఇవ్వబడిన భూమికి ఆనుకొని గాద్ గోత్రంకి ఇవ్వబడిన భూమి ఉంటుంది. ఓకే, సో ఇలాగా విభాగించబడుతుందని ఎజెకియల్ గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం కూడా ఒకసారి చదవమ్మా. ఏం జరుగుతుంది ఈ 75 రోజుల్లో? ఇదంతా కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకు వెంటనే వేల పరిపాలన స్టార్ట్ అవ్వట్లేదు? అది కూడా అది తెలుసుంటేనే మనము ఆ దానియేలు గ్రంథం వాక్య భాగంలో ఉన్న మర్మం మనం అర్థం చేసుకోగలుగుతాం. 3.5 సంవత్సరాలంటే 1260 రోజులే. మరి ఎందుకు 1335 రోజులు అని ఉంది? సో ఆ 75 రోజుల్లో ఏమేమి జరుగుతుందో ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఒకసారి చదవమ్మా, ఎజెకియల్ గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం. ఎజెకియల్ గ్రంథం 47వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఉత్తర దిక్కున తెదాతునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోము వరకును దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బెరాతోయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రాయిమునకును హవ్రానుకును సరిహద్దు అనుకొని మధ్యస్థలమైన హజేరునకును వ్యాపించును. పడమట సరిహద్దు హసారేరునకును అను దమస్కు సరిహద్దు పట్టణము. ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కునున్న హవ్రానును దమస్కు గిలాదునకును ఇజ్రాయేలీల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకు దాని కొలవవలెను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశు వద్దనున్న మెరీబా ఊటల వరకును నది మార్గమును మహాసముద్రమునకు మీకు సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణ సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇజ్రాయేలీల గోత్ర ప్రాకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించు పిల్లలు కనిన పరిదేశులకును స్వాస్థమును విభజించినప్పుడు ఇజ్రాయేలీలో దేశమందు పుట్టిన వారిగాను ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇజ్రాయేలీల గోత్రములతో పాటు తమకు స్వాస్థముగా నొందినట్లును మీ వలనే వారును చీట్లు వేయవలెను. థ్యాంక్ యూ మా. ఇప్పుడు 48వ అధ్యాయానికి మనం వస్తున్నాము.
మా 48వ అధ్యాయంకి మనం వస్తున్నాము. చందు బ్రదర్ మీరు చదువుతుంటే ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలి. ఇప్పుడు మనం సరిహద్దులు అయితే చూసేసినాం, బార్డర్స్ అయితే చూసేసాం. ఇప్పుడు 48వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తే ఉత్తరం వైపు నుంచి, చందు బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ డాన్, ఓకే, డాన్ మీద పైన, అక్కడి నుంచి సహోదరి చదివేటప్పుడు ఉత్తరం వైపు అన్నిటికంట నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఏ గోత్రంకి ఇవ్వబడుతుందంటే దాని గోత్రంకి. అక్కడి నుంచి సహోదరి చదువుతారు 48వ అధ్యాయము. కింద వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో చందు బ్రదర్ మనకు కర్సర్ పెట్టి చూపిస్తారు. చదవమ్మా 48వ అధ్యాయం మొదటి వచనం. ఎజెకియెల్ 48వ అధ్యాయము మొదటి వచనం నుంచి. గోత్రముల పేర్లు ఇవి. దానియేలుకు ఒక భాగము, అది ఉత్తర దిక్కున సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకును, ఎత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేదునను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించిన భూమి, దాని యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీలకు ఒక భాగము, ఆషేరు దాన్ని ఆనుకొని ఆషేరు. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వెంటనే చంద్రుడు చూపిస్తున్నారు. దానికి ఆనుకొని ఆషేరు గోత్రంకి ఇవ్వబడిన భూమి. కంటిన్యూ అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి జయంతి గారు. నఫ్తాలీలకు ఒక భాగము. అమ్మా మరి ఆషేరు దగ్గర నుంచి మరి చదవండి అమ్మా. దాని యొక్క సరిహద్దు కొని తూర్పు పడమరల ఆషేరీలకు ఒక భాగము, ఆషేరుల సరిహద్దు నానుకొని తూర్పు పడమర నఫ్తాలీలకు ఒక భాగము, నఫ్తాలీల సరిహద్దును ఆనుకొని నాఫ్తాలి. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవమ్మా. నాఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా మనుష్యులకు ఒక భాగము, మనుష్యులకు సరిహద్దు ఆనుకొని తూర్పు మనాషే గోత్రం. చందు బ్రదర్ పాయింట్ కర్సర్ ఎట్ మనాషే గోత్రం. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. ఆనుకొని తూర్పు పడమల ఎఫ్రాయిములకు ఒక భాగము, ఇఫ్రాయిం ఒక భాగము. ఇఫ్రాయిం గోత్రం మీద చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. దాని తర్వాత ఎఫ్రాయిముల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమల రూబేనీయులకు ఒక భాగము, రూబేనీయులకు ఒక భాగం. రూబేనుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలగా యూదా వారికి ఒక భాగము, యూదా వారికి ఒక భాగము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే మా, కంటిన్యూ. ఆనుకొని తూర్పు పడమలుగా మీరు ప్రతిష్ఠిత భూమి యందును దాని వెడల్పు 25,000 కొరకర్రలు, దానిని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగములను నిడివి వలను ఉండను. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొరకర్రల నిడివియు 10,000 కొరకర్రల వెడల్పునై ఉండవలెను. ఇది ప్రతిష్ఠిత భూమి. భూమి చూడండి చందు బ్రదర్, ప్రతిష్ఠించబడిన పవిత్రమైన భూమి మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఇప్పుడు మనము స్ట్రైట్ అవే దీనికి వచ్చేద్దాం, 21, 22కి వచ్చేద్దామమ్మా. అక్కడ బెంజమిన్ గోత్రంకి ఎంత భూమి ఇవ్వబడుతుందో మనం చూద్దాం. ఎజెకియెల్ 48వ అధ్యాయం 21వ వచనము. ప్రతిష్ఠిత స్థలమునకు పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగములకు ఇరు ప్రక్కలనున్న భూమియు అనగా తూర్పు దిశ ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొరకర్రల, పడమటి దిశ గోత్ర స్థానముగా ఏర్పడిన 25,000 కొరకర్రల గల భూమి అనుకొని స్థానమును అధిపతి అగు ప్రతిష్ఠిత స్థానము మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్య ఉండును. యూదా వారు సరిహద్దునకును బెన్యామీల సరిహద్దునకు మధ్యగానున్న లేవీయుల స్వాస్థమును
పట్టణమునకు ఏర్పాటైన స్థానమును అనుకొని భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును. తూర్పు నుండి పరమట వరకు కొలవగా మిగిలిన గోత్రముల భాగములు ఏర్పాటు అగును. బెనామీయులకు ఒక భాగము, బెంజామిన్ చందు బ్రదర్ బెంజామిన్ గోత్రం ఆనుకొని తూర్పు పడమలగా షిమియోనీయులకు ఒక భాగము, సిమియోన్ గోత్రం బ్రదర్ చందు పాయింట్ కల్చర్ ఎట్ సిమియోన్ షిమియోనుల సరిహద్దు ఆనుకొని తూర్పు పడమల ఈసాకారీయులకు ఒక భాగమును, ఇశ్శాఖార్ గోత్రం ఒక భాగం, ఈసాకార్లను ఆనుకొని తూర్పు పడమలుగా జబులోనులకు ఒక భాగమును, జబులోనీయులకు సరిహద్దు ఆనుకొని తూర్పు పడమలుగా గాదీయులకు ఒక భాగమును, దక్షిణ తమారు నుండి కాదేశులోనున్న మెరిబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. ఇప్పుడు చందు బ్రదర్ యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు మీకు వివరంగా అర్థమైందా? తేటగా అర్థమైందా భూమి ఎలాగ విభాగించబడుతుంది అనేది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ ఇప్పుడున్న మ్యాప్ నేను మీకు చూపించిన మ్యాప్లో ఎంతో వ్యత్యాసం ఉంది. ఇప్పుడున్న ఇజ్రాయెల్ మ్యాప్ ఒక రకంగా ఉంటుంది, కానీ ఆ 7వ పాత్రల తీర్పప్పుడు ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడినప్పుడు ఈ మార్పులన్నీ కూడా జరుగుతాయి. ఈ మార్పులన్నీ కూడా జరిగినాయి కాబట్టే ఇలాగా ఆ భూమిని 12 గోత్రాల మధ్యన విభాగించుటకు వీలవుతున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రతి గోత్రంకి ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిని దేవుడు నాయకుడిగా నియమిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ 75 రోజుల్లో ఏమేమి జరుగుతుంది వి షుడ్ నో. ఎందుకు 1260 రోజుల తర్వాత వెంటనే ఎందుకు 1000 పరిపాలన స్టార్ట్ అవ్వట్లేదు? ఈ 75 రోజుల్లో జరిగే కార్యములు ఏంటి? సో ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ పరిశుద్ధమైన చోట ఎక్కడ మధ్యలో ఉందో అక్కడ ఆ విశాలమైన ఎజెకెల్ ఆలయం కట్టబడటము స్టార్ట్ అవుతుంది. విశాలమైన ఎజెకెల్ ఆలయం కట్టబడటము స్టార్ట్ అవుతుంది. ఇంకా నేనేం చెప్పాను, గొర్రెల మేకల తీర్పు కూడా జరుగుతుంది. చందు బ్రదర్ యూ కెన్ గో టు దట్ నౌ. గొర్రెల మేకల తీర్పు, దాంతో కూడిన స్లైడ్ మనం దాటే వచ్చాము. ఇక్కడ చూడండి, ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఎస్, గొర్రెల మేకల తీర్పు. ఇక్కడ చూడండి. సో గొర్రెలు ఏంటి, మేకలు ఏంటి అని అంటే జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. మేకలు అని అంటే ఎవరు భయంకరమైన శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నారు 7 సంవత్సరాల శ్రమకాలంలో, ఎవరు మారు మనసు పొందారు, ఎవరు ఎత్తబడే సంఘంలో లేరో కానీ ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఎవరు మారు మనసు పొంది యేసుని అంగీకరించారో వాళ్ళు కూడా భయంకరమైన శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తారు. వాళ్ళు చివరి గడిలో మారు మనసు పొందారు, అందుకు వాళ్ళకి రక్షణ అనేది ఉంది. కానీ శ్రమల దగ్గర నుంచి వాళ్ళకైతే విడుదల లేదు. భయంకరమైన వాతావరణం, ఇంకా క్రీస్తు విరోధి కూడా భయంకరంగా వాళ్ళని హింసిస్తాడు. కానీ ఇప్పుడు ఈ గొర్రెలు నిలకడగా ఉంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ భయంకరమైన శ్రమకాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతితో కూడిన అనేక సమస్యలు ఉంటాయి. కరువు ఉంటుంది, ఆహారం సరిగా దొరకదు, వాతావరణం భయంకరంగా ఉంటుంది, రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ గొర్రెలు అనుభవిస్తున్నాయి. అప్పుడు జాగ్రత్త వినండి, ఈ భయంకరమైన పరిస్థితుల ద్వారా గొర్రెలు ప్రయాణమై వెళ్ళే సమయంలో తోడు క్రైస్తవులు, జాగ్రత్త వినండి చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్, తోడు క్రైస్తవులు అలాగే కొంచెం మంది అవిశ్వాసులు కూడా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఇంకా వాళ్ళు క్రైస్తవులు అవ్వలేదు కానీ అరే ఈ క్రైస్తవులు అన్యాయంకి గురి అవుతున్నారే, జస్ట్ యేసుని నమ్మారు కాబట్టి ఈ క్రీస్తు విరోధి వీళ్ళని హింసిస్తున్నాడే, అందుకే వీళ్ళు చెరలో ఉన్నారే అని అవిశ్వాసులు కూడా కొంచెం మంది, ఎవరు
ఆ క్రైస్తవుల మీద దయ చూపించి వాళ్ళని దర్శిస్తారో వాళ్ళు కూడా గొర్రెల గుంపులో ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అంటే మారు మనసు పొందిన క్రైస్తవులు వాళ్ళు తోడు క్రైస్తవులను ఆదుకుంటారు, కష్టం అయిన పరిస్థితుల ద్వారా ప్రయాణమైన క్రైస్తవులను ఆదుకుంటారు. అలాగే అవిశ్వాసులు కూడా కొంచెంమంది ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతుంది ఈ క్రైస్తవులు నిర్దోషులు, జస్ట్ వాళ్ళు యేసుని నమ్ముకున్నారు కాబట్టే ఈ క్రీస్తు విరోధి వీళ్ళని హింసిస్తున్నాడు. సో వాళ్ళు కూడా వీళ్ళని ఓదారుస్తారు, వాళ్ళు కూడా గొర్రెల గుంపులో వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో గొర్రెలను ఎలాగ మెచ్చుకుంటున్నాడండి మనకందరు కూడా తెలుసు. మరి దాని సారాంశం మీ ముందు తీసుకొని వస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 46వ వచనం మరి చెప్తున్నాను. అది పెద్ద వాక్య భాగం కాబట్టి నేను సహోదరి జయంతితో చదివించట్లేదు. దాని సారాంశం మీ ముందు తీసుకొని వస్తున్నాను. గొర్రెల మేకల తీర్పు సారాంశం మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎక్కడుంది ఆ వివరాలన్నీ కూడా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం. గొర్రెలను దేని బట్టి ప్రభు వారు మెచ్చుకుంటున్నారు? నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు ఆహారము పెట్టారు. నేను దాహంతో ఉంటిని, మీరు నాకు నీళ్లు ఇచ్చారు. నేను దిగంబరి అయి ఉంటిని, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను చెరలో ఉంటిని, మీరు నన్ను దర్శించుటకు వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అవిశ్వాసులు కూడా గొర్రెలుగా ఎంచబడినప్పుడు వాళ్ళు కూడా యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించి వేల పరిపాలనలో అడుగు పెడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వేల పరిపాలనలో అడుగుపెట్టే వాళ్ళలో ఎవరు మొదట్లోనే యేసుని అంగీకరించలేదు, కానీ క్రైస్తవుల పట్ల కనికరం చూపించారు. ఈ గొర్రెల మేకల తీర్పులో ఎప్పుడు వాళ్ళు గొర్రెలుగా ఎంచబడారు, యేసు వాళ్ళని కూడా అంగీకరిస్తారు, వాళ్ళు కూడా యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులై వేల పరిపాలనలో అడుగు పెడతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరుగుతుంది. పాత నిబంధనలో ఇలాగే ఒక సంఘటన, ఒక యూదుడికి సహాయం చేయటం మనం ఒక సందర్భంలో చూడం, కానీ ఒక ఇథియోపియా దేశంకి చెందిన ఒక వ్యక్తి యెరెమియా ప్రవక్త అన్యాయంకి గురి అవుతున్నాడు అని కనికరం చూపించి దయ చూపించినప్పుడు, యెరూషలేము నాశనం అయినప్పుడు, నెబుకద్నెజారు వచ్చి యెరూషలేముని నాశనం చేసినప్పుడు, ఆ ఒక్క ఇథియోపియా దేశంకి చెందిన ఒక అధికారి ఎవరు యెరెమియా పట్ల కనికరం చూపించాడో వాన్ని ఎంతో దయతో నెబుకద్నెజారు ట్రీట్ చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అది కూడా మనం చూద్దాము. చందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. పాత నిబంధనలో కూడా ఈ గొర్రెల గుంపులో ఉన్న వాళ్ళు ఎవరు అనే దానిని మనం చూస్తే వి ఆల్వేస్ ఇంటర్ కనెక్ట్, రెఫరెన్సింగ్ చేస్తాము. ఏదన్నా ఒక సబ్జెక్ట్ వస్తే జస్ట్ కొత్త నిబంధనలోనే ఆ సబ్జెక్ట్ ఏంటో అనేది మనం చూడము. పాత నిబంధనలో కూడా ఎక్కడుంది అటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని మనం చూస్తాము. ఇక్కడ చూడండి, ఎబేద్ మెలెక్. చందు బ్రదర్, యూ క్యాన్ పుట్ అ కర్సర్ ఆన్ దట్ నేమ్, ఎబేద్ మెలెక్. ఇక్కడ చూడండి, ఎబేద్ మెలెక్ గురించి ఏమని రాయబడి ఉన్నది. యెరెమియా గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం చదవమా. అన్యాయంగా యెరెమియా ప్రవక్త నిజం మాట్లాడినప్పుడు ఏం చేశారు అని అంటే, ఆ సమయంలో ఉన్న అధికారులు, రాజు ఆయనని చంపివేయుటకు ఒక గోతులో వేసేస్తున్నారు. కానీ ఆ నల్లటి చర్మం కలిగి ఉన్న ఇథియోపియా దేశంకి చెందిన ఎబేద్ మెలెక్ చూడండి, పైనుంచి చూస్తున్నాడు. యెరెమియా కష్టమైన పరిస్థితిలో ఉండటం చూస్తున్నాడు. దాని తర్వాత ఆయన చేసిన కార్యములేంటి, ఎలాగా యెరెమియాని రక్షిస్తున్నాడో ఇదంతా కూడా మనము ఒకసారి చూద్దాం. మా 38వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం. ఇర్మియా 38వ అధ్యాయము 7వ వచనం నుంచి. రాజు బెనామీయు ద్వారా కూర్చుండి ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండు వారు ఇర్మియాకు గోతిలో వేసిరన్న సంగతి విని రాజు నగరిలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసెను. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అని ప్రవర్త ఎడల ఈ మనుష్యులు చేసినది యుక్తమును అన్యాయమును. అతడున్న చోట అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను
ఇంకను రొట్టెలు లేమియు లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులని వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన యిర్మీయా చావక మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీసివేయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకును సెలవీయగా, ఎబెద్మెలెకును ఆ మనుషుని వెంటబెట్టుకొని రాజు నగరంలో ఖజానా క్రింద గదిలోకి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరికి చీరకులైనను గుడ్డ పాత్రలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న యిర్మీయాను పట్టుకొనున్నట్లుగా తాళ్ల చేత వాటిని దింపి, పాత్రవై చిరిగిన చిరాకులైన ఈ బట్టలను తాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పెను. యిర్మీయా అలాగ చేయగా వారు యిర్మీయాని తాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యిర్మీయా చనిపోకుండా రక్షించాడు. ఓకే, ఎబెద్మెలెకు రక్షించాడు కాబట్టి దేవుడు ఏమని అంటున్నారు, ఎప్పుడు నెబుకద్నెజర్ వచ్చి ఈ పట్టణంని నాశనం చేస్తాడో, ఇజ్రాయేలీలను అందరినీ కూడా చెరకి తీసుకొని వెళ్ళిపోతాడో, ఆలయంని తగలబెడతాడో, రాజుని గుడ్డివాడుగా చేస్తాడో, రాజు కొడుకులని ఆ రాజు ముందే చంపుతాడో, నీ పట్ల మాత్రం నేను కనికరం చూయిస్తాను అని దేవుడు అంటారు. ఆ మాటలు కూడా సహోదరి జయంతితో నేను చదివిస్తాను. పాత నిబంధనలో గొర్రె లెక్క ప్రవర్తించిన ఎబెద్మెలెకు పట్ల దేవుని వాగ్దానం ఏంటి? చంద్ర బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్. 39వ అధ్యాయం కింద వచ్చేయండి చంద్ర బ్రదర్, వీ కెన్ రీడ్ ద స్క్రిప్చర్ పోర్షన్. 39వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 39 15 నుంచి 18 చదవమ్మా. 15వ వచనము. యిర్మీయా బందీగృహశాలలో నుండి యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకునకుతో ఇట్లనుము, ఇజ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణముల గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవనియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ముకు దక్కించుకొన్నట్లును నీ ప్రాణములను నీవు దక్కించుకొందువు. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ప్రశ్న ఏంటంటే, ఈ ఎబెద్మెలెకు యూదుడా అండి? సున్నతి పొందిన యూదుడా? కానీ దేవుడి దీవెనలు ఆయన పొందుతున్నాడు. ఇస్ హి ఎ జూ, సర్కమ్సైజ్డ్ జూ? No, చెప్పండి. Pastor. No. నో. కానీ ఒక గొర్రె వలె యిర్మీయా ఇబ్బందిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సహాయం చేశాడు, కాబట్టి ఇబ్బందిలో ఉన్న యిర్మీయాకి తోడుపడాడు, కాబట్టి ఆయన ప్రాణంని రక్షించాడు, కాబట్టి ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు, కాబట్టి దేవుని గొప్ప వాగ్దానం ఏంటంటే, యెరూషలేం కంప్లీట్గా నాశనం అయినా సరే నువ్వు చనిపో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఖడ్గం చేత చనిపో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను రక్షిస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ 75 రోజుల్లో ఏమేం జరుగుతుంది? ఎందుకు వెంటనే 1260 రోజుల తర్వాత వెంటనే ఎందుకు 1000 పరిపాలన స్టార్ట్ అవ్వట్లేదు అనేది రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్న అడిగితే రేపు మీరు జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఏమేం జరుగుతుంది? గొర్రెల మేకల తీర్పు, దాని తర్వాత ఇజ్రాయెల్లో దేశం 12 గోత్రాల మధ్యన విభాగించబడుట, 12 గోత్రాలకి నాయకులుగా 12 శిష్యులు నియమించబడుట, ఇదంతా కూడా సమయంతో కూడిన పని. 75 రోజులు పడుతుంది. అయితే మేకల తీర్పు, మేకకి ఇచ్చిన దేవుడు తీర్పు ఏంటి? నేను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేసి ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొంచెం లేట్గా స్టార్ట్ చేశాం కాబట్టి మనము 9:30 దాటి వెళ్తున్నాము, జాగ్రత్తగా వినండి. మేకలకి దేవుడు ఇచ్చిన తీర్పు ఇచ్చే ముందు ఆయన ఈ మాటలు పలికి వాళ్ళని గద్దిస్తున్నాడా? ఈ మాటలు పలికి
వాళ్ళకి తీర్పిస్తున్నాడా? ఓ మేకలారా, ఎందుకు మీరు హత్య చేసిరి? ఓ మేకలారా, మీరెందుకు దొంగతనం చేసిరి? ఓ మేకలారా, మీరెందుకు వ్యభిచరించిరి? ఆ మాటలు పలికినట్టు ఉంటుందా మనకి? లేదు పాస్టర్ గారు. మరి చెప్పండి గట్టిగా. లేదు పాస్టర్ గారు, అలా ఉండదు. లేదు, అలాగుండదు. మేకలకి విరోధంగా దేవుడు తీర్పిచ్చే ముందు ఆయన పలికిన మాటలు ఏంటంటే, నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు ఆహారము ఇయ్యలేదు. నేను దాహంతో ఉంటిని, మీరు నాకు నీళ్ళు ఇయ్యలేదు. నేను దిగంబరి అయి ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. నేను అన్యాయంగా చెరలో వేయబడినప్పుడు మీరు నన్ను ఆదుకోలేదు, మీరు వచ్చి నన్ను దర్శించలేదు. అంటే వీళ్ళెవరు? ఈ మేకలు. వాళ్ళకి తెలుసు అన్యాయంగా క్రైస్తవులు ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో అన్యాయంగా శ్రమలకి గురి అవుతున్నారని వీళ్ళకి తెలిసి కూడా కళ్ళు మూసుకొని ఉన్నారు, క్రీస్తు విరోధి వైపు ఉన్నారు. వీళ్ళకి తెలుసు క్రైస్తవులను క్రీస్తు విరోధి ఎందుకు హింసిస్తున్నాడు. వాళ్ళు సమాజంలో ఏదో హానికరమైన కార్యములు చేశారా? కాదు, యేసుని నమ్మారు కాబట్టే క్రీస్తు విరోధి వీళ్ళని నానా హింసలకి గురి చేస్తున్నాడు, నానా హింసలు పెడుతున్నాడు. కానీ మేకలు మంచి మేకలు అయి అన్యాయానికి గురి అవుతున్నారు, క్రైస్తవులని సహాయం చేస్తున్నాయి. కానీ గొర్రెలు అన్యాయంకి గురి అవుతున్నారు అని గొర్రెలు వచ్చి క్రైస్తవులకి సహాయం చేస్తున్నాయి. కానీ ఈ మేకలు అన్నీ కూడా తెలిసి అన్యాయంగా క్రైస్తవులు హింసింపబడుతున్నారని కూడా తెలిసి కళ్ళు మూసుకొని ఉన్నారు. క్రైస్తవంగా ఒక సత్యం మనం గ్రహించాలి. 2 పాపములు ఉంటాయి ఈ లోకంలో. ఒకటి సిన్ ఆఫ్ కమిషన్, ఇంకోటి సిన్ ఆఫ్ ఒమిషన్. సిన్ ఆఫ్ కమిషన్ ఏంటంటే దేవుడు ఏది చేయొద్దు అంటున్నాడో అది చేస్తే అది పాపం. హత్య చేయొద్దు అంటున్నాడు, హత్య చేస్తే పాపం. వ్యభిచరించొద్దు అంటున్నాడు, వ్యభిచరిస్తే పాపం. దొంగతనం చేయొద్దు అంటున్నాడు, దొంగతనం చేస్తే పాపం. దిస్ ఆర్ కాల్డ్ సిన్స్ ఆఫ్ కమిషన్. కానీ దేర్ ఇస్ సిన్ ఆఫ్ ఒమిషన్ ఆల్సో. దేవుడు ఏది మంచి కార్యములు చేయమంటున్నాడో అది చేయకుండా ఉంటే అది సిన్ ఆఫ్ ఒమిషన్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ మేకలకు తెలుసు అన్యాయంకి గురి అవుతున్నారు క్రైస్తవులు అని. వేరే గొర్రెలు వెళ్ళి సాయం చేస్తున్నాయని కూడా చూశారు, కానీ వీళ్ళు చేతులు కట్టుకునే ఉన్నారు. అన్యాయానికి గురి అని పట్టించుకుంటలేరు. సో సిన్ ఆఫ్ ఒమిషన్ ఇస్ యాజ్ డేంజరస్ యాజ్ సిన్ ఆఫ్ కమిషన్ అనేది మనం మర్చిపోవద్దు. వీళ్ళు నరకంకి తోయవేయబడుతున్నారు అని అంటే మేకలు వాళ్ళు హత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచరించలేదు, కానీ ఏ మంచి కార్యములు చేయాలో అది చేయలేదు కాబట్టి నరకంకి తోయవేయబడుతున్నారు. ఇప్పుడు చివరి 3 వచనాలు మాత్రమే నేను చదివిస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 46వ వచనం నేను చదివించట్లేదు, కానీ ఒక 44వ వచనం నుంచి 43వ వచనం నుంచి స్టార్ట్ చేయమా జయంతి. దీంతో మనం ముగించుకుందాం. దాని తర్వాత ఒకే ఒక వాక్యభాగం నేను చదివిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 43వ వచనం నుంచి. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండుటైనను, దప్పికగొని ఉండుటను, పరదేశివై ఉండుటనైనను, దిగంబరివై ఉండుటను, రోగి అయి ఉండుటను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగ చెయ్యలేదు కనుక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. మీరు నిత్య శిక్షను, నీతిమంతుడు నిత్య జీవమునకు పోవుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొర్రెలు వేల పరిపాలనలో అడుగు పెడుతున్నాయి, ఈ మేకలు శిక్షకి తోయవేయబడుతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్. సిన్ ఆఫ్ కమిషన్ ఎంత సీరియసో సిన్ ఆఫ్ ఒమిషన్ కూడా అంతే సీరియస్ అనే సత్యం మనము గ్రహించాలి. ఈ ఒక్క వాక్య భాగం చదివించేసి నేను ముగిస్తున్నాను. అమ్మా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి
మేలైనది చెయ్యక నెరిగియు అలాగ చెయ్యని వారికి పాపము కలుగును. మేలైనది అని నీకు తెలిసి కూడా చేయకుండా ఉంటే అది పాపము. అది ఆల్ విత్ మీ. సో ఇక్కడ మనం ముగిస్తున్నాము. మరి చెప్తున్నాను, ఈరోజు మనము నేర్చుకున్న పాఠాల సారాంశం ఏంటంటే 1260 రోజులు అంటే ఆ 3.5 సంవత్సరాల శ్రమకాలం రెండో భాగం అయిపోగానే వెంటనే వేల పరిపాలన ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? 30 రోజుల్లో ఏం జరుగుతుంది, దాని తర్వాత 75 రోజుల్లో ఏం జరుగుతుంది, ఆ వివరాలన్నీ కూడా మనము చూసాము. 30 రోజుల్లో యూదులు మరి వాళ్ళ ఆలయంని పరిశుద్ధపరుస్తున్నారు. కానీ అది వేల పరిపాలనలో కట్టబడే ఆలయం కాదు, అది విడిగా కట్టబడుతుంది. ఈ 75 రోజుల్లో ఆ ఇజ్రాయెల్ దేశము 12 గోత్రాల మధ్యన విభాగించబడుతుంది. ఆ మ్యాప్ అంతా కూడా నేను మీకు చూపించాను. ఏ గోత్రంకి ఏ భూమి ఇవ్వబడుతుంది అనేది అంతా కూడా మనం చూసాము. ఆ 12 గోత్రాల మధ్యన భూమి విభాగించబడిన తర్వాత 12 శిష్యులని దేవుడు ఆ గోత్రాలని పరిపాలించుటకు అధికారము ఇస్తాడు. అదే ఈ సబ్జెక్ట్లో మనం తీసుకుంది. ఇంకొకటి ఏంటంటే 75 రోజుల్లో ఏం జరుగుతుందంటే గొర్రెల మేకల తీర్పు. సో మేకలు శిక్షకి పాత్రులవుతున్నాయి, గొర్రెలు వాళ్ళ దేశంకి వెళ్ళి ఇప్పుడు వేల పరిపాలనలో పాల్గొనుటకు వాళ్ళ దేశంకి వెళ్ళి వాళ్ళు నివసిస్తారు. గొర్రెలు యెరూషలేంకి ఎక్కడి నుంచి వస్తారు? ఇండియా నుంచి వస్తారు, చైనా నుంచి వస్తారు, అన్ని దేశాల నుంచి వస్తారు. వచ్చిన తర్వాత గొర్రెల మేకల తీర్పు అయిపోయిన తర్వాత మేకలు దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతున్నాయి. గొర్రెలు ఇంకా వాళ్ళు ఈ శరీరమే, వాళ్ళు ఏం మహిమ శరీరం పొందట్లేదు. గొర్రెలు జాగ్రత్త వినండి, మహిమ శరీరము పొందట్లేదు, ఈ హ్యూమన్ బాడీ. గొర్రెలు వేల పరిపాలనలో అడుగు పెడతాయి. సో వచ్చే వారం వేల పరిపాలనలో ఎవరెవరు అడుగు పెడుతున్నారు, ఎవరు పరిపాలించే గుంపులు ఉంటారు, ఎవరు పరిపాలించబడే గుంపులో ఉంటారు. హూ విల్ బి ద రూలర్స్ ఇన్ మిలీనియం పీరియడ్ అండ్ హూ విల్ బి రూల్డ్ ఇన్ ద మిలీనియం పీరియడ్, అది కూడా మనం చూసేసి ఇంకా 20 అధ్యాయంతో కూడిన అనేక మర్మాలు మనము గ్రహించబోతున్నాం వచ్చేవారు. ఓకే, ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఏంటంటే ఈ 75 రోజుల్లో ఏం జరుగుతుంది. అర్మగద్దోన్ యుద్ధం అయిపోగానే వెంటనే ఎందుకు వేల పరిపాలన స్టార్ట్ అవ్వట్లేదు, ఈ 75 రోజుల్లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. సహోదరి జయంతి మరి మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషకరం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. 7 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుణ్ణి ఆరాధించాలి. ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు మేము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మా రక్షకులతో మా సంబంధంని ఇంకా బలపరుచుకోవాలి. రాబోయే దినంలో ఏం జరగబోతుందో మేము గ్రహించి మేము సిద్ధంగా ఉండాలి, వేరే వాళ్ళని సిద్ధపరచాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిలిచబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎంత చిన్న గుంపుగా మేము ఉన్నాము, దాన్ని బట్టి మేము నిరాశపడే అవసరమే లేదు. ఎందుకంటే ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యలో మీరుంటానని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. ఈ జూమ్ మీటింగ్లో మీరున్నారు, అది అన్నిటికంటే ముఖ్యం. ఎంత తక్కువ మంది ఉన్నాం, ఇంత ప్రాముఖ్యమైన సత్యంలో మేము గ్రహిస్తున్నామే, కానీ కొంతమంది ఉన్నామే అని నిరాశపడే అస్సలే అవసరం లేదు. ఎందుకంటే మీ సన్నిధి మాతో పాటు ఉంది. దానికంటే ముఖ్యమైనది వేరే ఏదీ లేదు. సహోదరి దెబోరా గారిని దీవించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన చందు బ్రదర్ని దీవించండి. అలాగే ఎంతో చక్కగా వాక్యం చదివిన సహోదరి జయంతి గారిని దీవించండి. ఎంతో చక్కగా యాంకరింగ్ చేసే బ్రదర్ రాజ్ కుమార్ గారిని దీవించండి. వేరే పార్టిసిపెంట్స్ని కూడా దీవించండి. ఈ వేదిక చేత మీరే మహిమ పొందండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.